ప్రచారం ఎట్లా జరిగింది, ఎవరు వచ్చారు, ముఖ్య అతిథులు ఎట్లా నడుస్తుంది? చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ విజయశాంతి గారు బోరబండ డివిజన్ కి ప్రచారానికి రావడం జరిగింది. మేము ఇక్కడ ఏంటంటే అనేక మంది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా గల్లీలలో డివిజన్ నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా ఇవాళ జై కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. రోజువారీగా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళు ఒకటే కోరుతా ఉన్నారు ఏంటంటే 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో నవీన్ ని గెలిపించుకుంటాం, నవీన్ ద్వారా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ 90% స్లమ్ములు కనిపిస్తా ఉన్నాయి. చాలా దౌర్భాగ్యంగా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ అధ్వానంగా కనిపిస్తా ఉంది. ఇవి డెవలప్ కావాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి భావిస్తా ఉన్నారు. 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు పలుకుతా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు తథ్యం. అసలు రౌడీలు ఎవరు నాకు అర్థం కావట్లేదు. 15 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3వసారి ప్రజల ముందుకు వచ్చినటువంటి నవీన్ యాదవ్ ను రౌడీ అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాము, రౌడీ అంటే ప్రజల పక్షాన నిలబడి